ఈ మధ్యకాలంలో వైసీపీ తరఫున ఎవరైనా కేసులు పడ్డారు, ఎవరైనా అరెస్ట్ చేసినా అందులో రెడ్లకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించడానికి ఎవరైనా గుర్తుంది? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించడానికి ఎవరైనా గుర్తుందా? నాకు తెలిసైతే గుర్తులేదు. మేబీ ఎక్కడన్నట్టు ఒకళ్ళిద్దరు ఉండొచ్చాము. నాన్ రెడ్డి వాళ్ళు ఎస్సీ అవని, ఎస్టీ అవని, బీసీ అవని, ఓసీ ఎవరైనా కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చేస్తారు. ఇంకా అంతే, అవతలకి ఇక రిమాండ్. అలా ఈరోజు అంబటి రాంబాబుకి సంబంధించి క్రాస్ చెక్ చేస్తుంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఎప్పటిలాగే అంబటి రాంబాబుకి రిమాండ్. ఇంకా ఆయన డ్యూటీ అయిపోయింది. నెక్స్ట్ ఆయన మీద కేసులు పీటీ వారెంట్ అంటారు కదా, ప్రెసిడెంట్ ట్రాన్సిట్ అని చెప్పేసి ఏడో కేసులు నమోదవుతాయి. ఆడికి వెళ్ళాల్సిందే. ఇలా నమోదవుతున్న మూమెంట్లో దగ్గర 30కి పైన కేసులు ఏమో ఉన్నాయి. ఇక అటు ఇటు తిప్పుతామనుకున్న మూమెంట్లోనే కోర్టులు వచ్చేసి బెయిల్ ఇస్తున్నాయి. కానీ ఏదో కేసులో రిమాండ్. ఇలా చంద్రబాబు నాయుడికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో కేసులు ఒకసారి మనం అంతా కూడా ఒకసారి చెక్ చేసుకుంటా పోతే అవన్నీ డిఫరెంట్. అంబటి రాంబాబు మొత్తం డిఫరెంట్. ఎలా డిఫరెంట్? అమ్మ నా బూతులు తిట్టాడు. ఈరోజు అంబటి రాంబాబుకి సంబంధించి ఇంకా ఆయన పైన అవుట్ అన్న వేలు. ఎందుకనంటే తగ్గేదేలా ఎలా అంటున్నాడు. మేము కూడా వెనక పోయేదిలా అని చెప్పేసి టీడీపీ అంటున్నారు. ఎలా? ఒక కేసులో బెయిల్ వస్తుంది అంటే ఇంకో కేసు రెడీ అవుతుంది, ఆ కేసులో రిమాండ్. అలా అంబటి రాంబాబు ఈ నెల 26 వరకు నాకున్న సమాచారం మేరకు జైల్లోనే. నిన్న మొన్న కూతురు పేరు మౌనికనా మరి పేరు ఐడియా రావట్లేదు సరిగ్గా. ఆమె ఏకంగా స్వీట్లు పంచేస్తుంది. ఇదేంటి వీళ్ళ నాన్న జైల్లో ఉంటే స్వీట్లు పెంచుతుంది ఏంటి బాబు నేను అనుకున్నా. పాప ఆమెమనుకుంది, బెయిల్ వచ్చింది ఇంకా బయటకు వస్తాడు అనుకుంది. అబ్బే, ఒకటా రెండా ఎన్ని కేసులు అమ్మ మీ నాన్న మీద? ఇక ఈరోజు అసెంబ్లీ అన్నప్పుడు శాసనమండలి, అసెంబ్లీలో ఈ వైసీపీలు ఎక్కడున్నారులే కానీ శాసనమండలి. ఈ శాసనమండలిలో బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు తప్పు చేశాడు, పొరపాటు పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమించమని అడిగి ఉన్నాడు. అయినా అతని మీద కేసులు పెడతారేంటి, అతను లోపలేటువంటిది కక్ష అన్నాడు. అప్పటికి లోకేష్ లేచాడండి. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి ఇది కనుక చూస్తే రక్త కన్నీరు అన్నట్టే. మాస్ వార్నింగ్ అనమాట లోకేష్ ఇచ్చింది. ఇది చూసాక నాకు మీకు అంబటి రాంబాబు పని అయిపోయింది అనిపించింది. ఏంటో తెలుసు లోకేష్ అన్నది, ఒకరిని ఎవరైనా కానీ తప్పుగా మాట్లాడితే సరే చూస్తున్నట్టుగా ఉంటాం. ఎవరో ఒకరు మగోళ్ళు అయితే అది కూడా ఎంతవరకు మన వరకు పరిమితం అయితే, మన వరకు మనం తిట్టుకుంటే. అదే ఆ ఒకడిని అమ్మనా బూతులు తిడితే వాడితో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా బాధితులు అన్నట్టే కదా, వాళ్ళు ఎందుకు నిందనం అయ్యాలి? ఇలా తల్లిని, చెల్లిని, అక్కని, ఇలా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడి ఎవడినైనా వదిలేది లేదు. రాసి పెట్టుకో, ఇదే రిపీట్ అవుద్ది, వదలం అని చెప్పేసి ఎంతలా చెప్పాడంటే క్షమాపణ చెప్పాడా? ఎవరు క్షమాపణ చెప్పాడు? పశ్చాత్తాపడ్డాడు. ఏమని పశ్చాత్తాపడ్డాడు? ముఖ్యమంత్రి అండి చంద్రబాబు నాయుడిని పట్టుకొని అనరాని మాట, ఆయన తల్లిని ఎంత ఘోరంగా మాట్లాడాడు అసలు అంబటి రాంబాబు. మీ అధినేత ఆయన తల్లిని, చెల్లిని ఎవరో ఎన్నెన్నో అంటూ ఉంటే చూస్తూ ఉన్నాడు. మేము అలా ఉన్నాం. మా పార్టీలో ఉన్నటువంటి కిరణ్ కూడా జగన్ సతీమణి భారత్ని అనరాని మాట ఒకటి అంటే అప్పటికప్పుడు తీసుకొని లోపలేసాం, రిమాండ్ విధించాం, లోపలేసేసాం. సో మా పార్టీలో వాడు ఎవరైనా అన్నా మేము ఊరుకోం. వేరే పార్టీ వాడు అంటే అలాంటప్పుడు ఎలా ఊరుకుంటాం? నిందలం పెట్టకుండా మేమేడ మీసే తిట్టుకునే ఉన్నాం మేము. ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఆంబూతులాగా మీద పడి అధికారం పోయేకలాగా మీద పడతానంటే ఎవడు చూస్తూ ఊరుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని ఊరుకున్నాడు, మేము ఊరుకోం. ఆయన తల్లి మాకు తల్లి లాంటిదే, వాళ్ళ చెల్లి మాకు చెల్లి లాంటిదే. ఆడపిల్లలు అన్న వాళ్ళు ఎవరైనా సరే మేము వారికి అండగా ఉంటాం. రాసి పెట్టుకో బొత్స గారు, వదలం, ఎవరైనా వదలం. అసలు ఎలా చెప్పాడంటే నాకైతే మాస్ వార్నింగ్. అది అయితే దట్ మీన్స్ నాకు అనిపించింది, అది నాకు వార్నింగ్ కాదు అది. అఫ్కోర్స్ లోకేష్ చాలా క్లారిటీగా ఏమన్నాడంటే ఎవరికైనా సరే ఇది అప్లై అయ్యిద్ది అన్నాడు. అంతే, మా పార్టీ వాడా బయటోడా ఎవరైనా కానీ ఆడవారి విషయంలో తప్పు మాట్లాడాలంటే వనకాలి అంతే.
ఆడవారి విషయంలో నోరు జారాలంటే నాలుగు తెగాలంతే. అలా ఈరోజు అంబటి రాంబాబుని వదిలే ప్రసక్తే ఎలా, చూసుకోండి అని చెప్పేసి అన్నాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. లోకేష్ ఈరోజు ఇచ్చిన క్లారిటీ ఎలా ఉందో తెలుసా? గుర్తు పెట్టుకోండి, మీ ఇళ్లల్లో వాళ్ళని ఎవరన్నా అంటే మేము ఊరుకోం, ఇక మా ఇళ్లల్లో వాళ్ళని మీరంటే ఊరుకుంటామా, చూస్తూ ఉంటామా? ఇలాగే అన్నాడండి. ఇక అంబటరమ్మ నాకు తెలిసి అయితే ఇప్పుడు బయటకైతే రాడు. ఇక గతంలో ఇలా ఎవరైతే బూతులు తిట్టున్నారో వాళ్ళు ఇప్పుడు కుదురుగా ఉండి పద్ధతిగా ఉంటే ఓకే. ఏమాత్రం నోరు జారారా జగన్ ట్రాప్లో పడి ట్రాన్స్లో పడి కథం ఇక వాళ్ళ పని. ఇక జగన్ అయితే రక్త కన్నీరని వాడు ఎందుకు యూజ్ చేస్తాడంటే నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా జగన్ చుట్టూతున్నటువంటి వాళ్ళు, జగన్ కోటరీ బ్యాచ్, జగన్కి క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నీచాతి నీచని బూతులు తిడతాం అన్నది వాళ్ళకి ఒక దినచర్య. ఈవేళ పాపం జగన్కి ఏంటి, ఈ బూతులు వినపడకపోతే నిద్ర రాదు. ఈ బూతులు గనక ఆయన గనక విజువల్స్ చూడకపోతే ఎవరైనా అంటూ ఉన్నప్పుడు మరి నిద్రపడామనిపిస్తున్నా. మరి ఇప్పుడు ఏం చేస్తాడు నిద్ర లేకపోతే? పాపం కదా, చూద్దాం.